ఆగస్టు 9వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నానండి. శని మన మీద ప్రభావం చూపెట్టినప్పుడు మనకు ఆస్తి నష్టం, వ్యాపారాలలో నష్టం, ఉద్యోగంలో ప్రమోషన్స్ లేకపోవడం, ఆర్థికాభివృద్ధి అన్నది కూడా కుంటుపడిపోవడం, కొత్త కొత్త వ్యాపారాలు పెడితే నష్టాలలో ఉండడం, ఇదివరకు నడిపిస్తున్నటువంటి వ్యాపారాలు కూడా ఎన్నడూ లేని విధంగా నష్టం జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావంతో ఉంటుందండి. అందుకే నేను ఈరోజు తమిళనాడు జిల్లాలో ఉన్నటువంటి కుంభకోణంకి వచ్చానండి. ఆ కుంభకోణంలో ఉన్నటువంటి శ్రీ ఆది కుంభేశ్వర స్వామిని నేను దర్శించుకున్నాను. అనగా పరమశివుడు. ఆ పరమశివుడిని నేను వేడుకున్నది ఒకటే, తప్పకుండా ఈ శని బాధల నుండి విముక్తి చేయాలని కూడా ఆ పరమశివుని కోరుకున్నాను. అదేవిధంగా అతి శక్తివంతమైనటువంటి కంకణాలను కూడా నేను తప్పకుండా మీకు అందజేస్తాను. స్వామివారి దగ్గర భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు అనగా ఈ యొక్క మహాపరమశివుని ఆలయాలు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు కానివ్వండి, శనీశ్వరుని ఆలయాలు కానీ సందర్శించుకొని ఆ పూజలు జరిపించి ఆ కంకణాలను శక్తివంతం చేసి మీకు పంపిస్తాను. ఆ వీడియో కూడా మీకు తప్పకుండా అందజేస్తాను. మీ పేరు గోత్రనామాల మీద చదివినటువంటి వీడియో కూడా మీకు తప్పకుండా అందజేస్తాను. అదేవిధంగా శని అనుగ్రహం ఉంటే ఎంత చక్కటి జీవితం ఉంటే అన్ని విధాలుగా మనల్ని సహకరిస్తాడండి. కాబట్టి శని అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి. ఏలినాడు శని నడుస్తున్నటువంటి వారు ఎవరైనా కుంభరాశి వారు, మీన, మేష అండ్ అర్ధాష్టమ శని నడుస్తున్న ధనుసు రాశి వారు, అష్టమ శని నడుస్తున్నటువంటి సింహరాశి వారికి ప్రత్యేకంగా ఈ శని హోమం జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా తప్పకుండా మీరు చవి చూస్తారు.